న్యూస్ బాధిత కుటుంబానికి ఆపన్న హస్తం. కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఎన్నపల్లి మూకయ్య నాగేంద్రమ్మ దంపతులకు చెందిన గుడిసె దగ్ధమై వారు కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డారన్న విషయం తెలుసుకున్న గ్రామ యువత మేమున్నాం మీకు తోడు అంటూ వారి కుటుంబాన్ని పరామర్శించారు. గుడిసె ఖాళీ బూడిది పాలైన సంఘటన పరిశీలించి చలించిపోయిన యువత తామే స్వయంగా డబ్బులు కలుపుకొని 5,000 రూపాయల నగదు, 50 కేజీల బియ్యం, 5 జతల బట్టలు బాధిత కుటుంబానికి అందజేసి గ్రామంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని మూకయ్య తెలిపారు. దంపతులకు తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని కోరారు. జరిగిన సంఘటనను అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిహారం అందే విధంగా చూస్తామన్నారు. అయితే శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభం నుండి ఇంటిలోకి కనెక్షన్ ఇచ్చిన సర్వీస్ వైర్ నుండి మంటలు వ్యాపించి గుడిసె పూర్తిగా దగ్ధమై ఆస్తి నష్టం సంభవించిన ఘటన తెలిసిందే. ఈ కార్యక్రమంలో దుద్ది గ్రామ యువకులు ప్రదీప్, కిషోర్, మల్లేష్, తూసేని, రమేష్, వీరేష్, ఆంజనేయ, బొడ్డయ్య, రామకృష్ణ, మూకయ్య, కామవరం వెంకటేష్, భీమారెడ్డి, కోసిగి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. MCN న్యూస్తో కోసిగి రిపోర్టర్ సతీష్.